ఊరి అడవిలో గరుడ, నక్క, వృద్ధ తాబేలు, ఎలుక అనే నలుగు జంతు స్నేహితులు ఉండేవారు. వారు ఎల్లప్పుడూ కలిసి ఆడుకుంటూ, సరదాగా గడుపుతూ ఉండేవారు. ఒకరోజు అడవిలో ఒక భయంకరమైన సింహం కనిపించింది. అది అన్ని జంతువులను భయపెట్టి, వాటినుండి ఆహారాన్ని తీసుకుంటున్నది. గరుడ, నక్క, వృద్ధ తాబేలు, ఎలుక సింహం నుండి తమను రక్షించుకోవడానికి ఒక మార్గం కోసం ఆలోచించారు. గరుడ ఆలోచించి, నేను సింహం మీద ఎగిరి, దాని తోకను కొరుకుతాను. అప్పుడు అది నన్ను పట్టుకోవడానికి వెనుకకు వస్తుంది. ఆ సమయంలో నక్క సింహం ముక్కులోకి ఒక కర్రను పెట్టి, దానిని కళ్ళు మూసేలా చేస్తుంది. ఆ సమయంలో తాబేలు సింహం నోటిలోకి చొరబడి, దాని నాడీని నొక్కివేస్తుంది. అప్పుడు ఎలుక సింహం మెడను కొరికేసి, దానిని చంపివేస్తుంది అని చెప్పాడు. స్నేహితులు ఆ యోజనను అమలు చేశారు.